విహారీ గారు, చెప్పు కనకం. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటది? సహస్రమ్మతో మీరు అసలు మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకులే లక్ష్మి. విహారీ గారు, నేను చెప్పే విషయం గురించి తేలిగ్గా తీసుకోవద్దు. సహస్రమ్మ ఇప్పుడు ప్రెగ్నెంట్. కానీ కనకం, నేను ఈ విషయంలో తప్పొప్పులు చూడకూడదు విహారీ గారు. కళ్ళ ముందు ప్రెగ్నెంట్ కనపడితే రోడ్డు మీద వెళ్లే వాళ్ళు కూడా జాలి చూపిస్తారు. ఇప్పుడు నేను జాలి చూపించట్లేదా? ఇప్పుడు నేను తన పట్ల ఏమైనా కఠినంగా ఉంటున్నానా? తనతో కఠినంగా మాట్లాడుతున్నానా? నువ్వొచ్చి అలా అంటున్నావు. మీరలా ఉంటున్నారని నేను అనట్లేదు విహారీ గారు. కానీ సహస్రమ్మని మీరు పట్టించుకోవట్లేదు అనేది నిజం. మీ మనసులో ఏమున్నా సరే సహస్రమ్మ మెళ్ళలో మీరు తాళి కట్టారు. ఆమె మీ భార్య. ఇప్పుడు ఆమె గర్భవతి. గర్భవతిగా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఎన్ని కోరికలుంటాయో తెలుసా? ఎప్పుడు తన పక్కన తను ప్రేమించేవాడు ఉండాలి అనుకుంటారు. తనకి కొంచెం బాగోకపోయినా షేర్ చేసుకోవడానికి తన మనుషులకి మాత్రమే చెప్పాలనుకుంటారు. ఒక్కోసారి వేవిళ్ళ వల్ల వికారంగా ఉంటుంది. ఏమీ తినబుద్ధి కాదు. అప్పుడు తన మనిషి తనని తిన్నావా లేదా అని అడిగి తను తెచ్చి కొసరి కొసరి పెడితే తినాలనుకుంటారు. ఒక్కొక్క రోజు నడవడానికి నీరసంగా అలసటగా ఉంటుంది. ఆ రోజు తన వాడు ఊతంగా తన పక్కన నిలబడితే హత్తుకుని అతనితో పాటు అడుగులో అడుగు వెయ్యాలనుకుంటారు. కొన్ని సమయాల్లో ఏవేవో ఆలోచనలతో లోపల భయంగా ఉంటుంది. అప్పుడు తనకి తోడుగా నిలిచే మనిషి తన పక్కనే ఉన్నాడన్న ధైర్యంతో ప్రశాంతంగా ఉంటారు. విహారీ గారు, హాస్పిటల్లో కూడా పురుడు పోసుకునేటప్పుడు భర్తనే ఎందుకు లోపలికి రానిస్తారో తెలుసా? భరించలేని నొప్పులతో పెయిన్ అనుభవిస్తున్నా భర్త పక్కనుంటే తనకేమీ కాదు అన్న భరోసాతో నొప్పిని భరిస్తూ పిల్లల్ని కంటారని భర్తని లోపలికి రమ్మంటారు. మీకు ఒక్కటే చెప్పగలను, మీ ఉద్దేశం ఎలా ఉన్నా ఈ టైంలో సహస్రమ్మకి మీ తోడు కావాలి, మీ ఓదార్పు కావాలి, మీ సమయం కావాలి. అన్నిటికంటే ముఖ్యమైనది సహస్రమ్మ సంతోషంగా ఉండాలి. ఆమెకేం కావాలో మీరే చూసుకోవాలి. ఆమె ఏదడిగినా మీరే తీర్చాలి. ప్రతిరోజు తన ఆరోగ్యం ఎలా ఉంది అని అడగాలి. నీకేం కాదు అని ధైర్యం చెప్పాలి. ప్లీజ్ విహారీ గారు, దయచేసి ఈ టైంలో సహస్రమ్మని దూరం పెట్టి ఆమెని బాధ పెట్టొద్దు. లక్ష్మమ్మ, ఏంటి పండు? ఈ పాలు తాగమ్మా. పాలా? ఇప్పుడెందుకు పండు? తాగమ్మా, నీకోసమే తీసుకొచ్చాను. అది కాదు పండు. ముందు నువ్వు తాగమ్మా. ఏంటి పండు, ఈ పాలు ఇలా ఉన్నాయి? ఎలా ఉన్నాయమ్మా?
దీంట్లో కుంకుమ పువ్వు కలిపినట్టుంది. ఇవి సహస్రమ్మకి ఇవ్వాల్సిన పాలు నాకిచ్చావు. ఇదిగో. లేదమ్మా, కుంకుమ పువ్వు కలిపిన పాలు నీకోసమే తీసుకొచ్చానమ్మా. నాకెందుకు పండు? నెల తప్పిన వాళ్ళు ఈ పాలు తాగితే చాలా మంచిదమ్మా. ఆ, పండు, నేను నెల తప్పడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నానమ్మా. నువ్వు ఈ అన్నీ దగ్గర దాచిన రహస్యం గురించి నిజం మాట్లాడుతున్నానమ్మా. పండు, నేను ఏ విషయం దాచట్లేదు. నువ్విలా ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. లక్ష్మణమ్మ, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా నీ కడుపులో ఉన్న నిజం అబద్ధమైపోదమ్మా. లక్ష్మమ్మ, నువ్వు గర్భవతి అని హాస్పిటల్ వాళ్ళు పంపించిన రిపోర్ట్లు నాకు చదువు రాకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గర చదివిస్తే వాళ్ళు చూసి చెప్పినారమ్మా. నీ గదిలో కడుపుతో ఉన్న వాళ్ళు వాడే ఈ మందులు కూడా దొరికాయమ్మా. ఏ రోజు ఈ విషయంలో ఈ ఎన్నీకి అబద్ధం చెప్పిన చెల్లమ్మ కడుపు పండిందన్న శుభవార్తని ఎందుకు దాచిందో నాకైతే తెలియదమ్మా. పండు, నేను గర్భవతిని. ఇది మీ అందరికీ శుభవార్తే, కానీ నాకు కాదు. ఈ విషయం తెలిసిన రెండో వ్యక్తివి నువ్వే పండు. అంటే ఈ విషయం విహార్ బాబు గారు కూడా తెలీదు. ఏటమ్మా ఏటమ్మా నువ్వు చెప్పేది? ఎందుకు ఈ విషయం విహార్ బాబుకి చెప్పలేదు? అసలు ఎందుకు ఈ విషయం దాస్తాను? విహార్ బాబుకి ఈ విషయం తెలిస్తే ఎంత ఆనందిస్తారు.